అంటే రాముడు గొప్పవాడా యేసుక్రీస్తు గొప్పవాడా అంటే ఏం చెప్తారు మీరు? రాముడు దైవము, ఒక మానవ అవతారము, రుజువులు ఉన్నటువంటి ఓ గొప్ప దార్శనికుడు. దిస్ ఇస్ ల్యాండ్ ఆఫ్ రామ. నేను ఉదాహరణ ఇస్తాను, నువ్వు అడిగావు కాబట్టి. అంటే నువ్వు ప్రశ్న అడిగావు కాబట్టి, రాముడు పుట్టిన చోట్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా గుడి కూలగొట్టిన తర్వాత, గుడి కట్టిన తర్వాత ఎప్పుడూ పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఆయన పుట్టినరోజు, కళ్యాణం అన్నీ జరుగుతూనే ఉన్నాయి. మొన్న 2024 డిసెంబర్ 25 ఏంటి? యేసుక్రీస్తు ఏంటి? క్రిస్మస్. ఎక్కడ జరిగింది? చేసుకోరు ఇక్కడ కూడా. ఎక్కడెక్కడ చేశారు, అక్కడ లేదు. ఎక్కడ? ఇజ్రాయెల్లో లేదా? చేస్తే మక్కిలు ఎరగొడతామని చెప్పారు. పుట్టిన చోట పుట్టినరోజు లేదు. ఓసారి నెట్లోకి వెళ్ళి కొట్టుకోవాలి. ఓకే, పుట్టిన చోట అప్పుడు విలువ లేక, ఇప్పుడు విలువ లేక అవసరం మనకి. రైట్, అది నా పాయింట్. మీ పోరాటం ఎప్పటి వరకు కొనసాగుతుండొచ్చు గురుగారు? హిందువులుగా ఉండే వరకు. హిందువులు అందరూ హిందువులు కానా, లేకపోతే ఇతర మతాలలో ఉన్న వాళ్ళు హిందువులు? నేను దాన్ని కూడా చెప్పాను చాలాసార్. ఒక బుట్టలో 50 మామిడిపళ్ళు ఉన్నాయి నాన్న, కింద ఒక 5 మామిడిపళ్ళు కుళ్ళిపోయినాయి. ఏం చేయాలి? అర్జెంటుగా అన్ని మంచిగా అన్ని పక్కన పెట్టి చెడ్డ పడేసేయాలి. సేమ్. అవి బాగుపడితే మంచిదే. అవి కూడా నా పూర్వీకులు గొప్పోళ్ళని, ఈ గొర్రెలు మనం గొప్ప ధర్మానికి వారసులం అని గ్రహిస్తే మంచిదే. అలా గ్రహించిన వాళ్ళు ప్రవీణ్లాగా వెనక్కి వచ్చి మళ్ళీ పని చేస్తున్నారు. కేవలం ఒక బుక్ కట్టుకుని ఒక వ్యక్తిని, ఫర్ ఎగ్జాంపుల్ నీకు అర్థమయ్యేలా చెప్తాను. నీకు రాముడు ఇష్టం, కృష్ణుడు ఇష్టం లేదు, ఏమీ నష్టం లేదు. వీడికి దుర్గమ్మ ఇష్టం, రాముడు ఇష్టం లేదు, ఏమీ నష్టం లేదు. హిందూ ధర్మంలో ఇన్ని దేవి దేవతల్లో ఎవరినన్నా మీరు రిజెక్ట్ చేసేసిన మిమ్మల్ని దేవుడు వేసాడు. అదే మీరు అక్కడ ఉండి క్వశ్చన్ చేయండి, నీ దేవుడైనా మా సైకోగాన్ని నీవు శోధింపరాదు అంటాడు. మొన్న నో గాడ్ అని అన్నారట లాస్ ఏంజల్స్లో. అందుకని interviews, podcast, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com.